వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ప్రజలు గజనీలైతే గజనీ మహమ్మదులు రాజ్యం వెళ్తారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి ఉదాహరణగా కూటమి ప్రభుత్వాన్ని గురించి చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలు ఒక కారణం అయితే, హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి క్యాంపెయిన్ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. మా నాన్న కేసు విషయంలో న్యాయం చేయండి నాకు అని వైఎస్ సునీత, బాబాయ్ కేసు త్వరగా తేల్చండి అని వైఎస్ షర్మిల, హూ కిల్డ్ బాబాయ్ అని బాబు గారు ఊదరగొట్టేశారు. మరి అధికారంలోకి వచ్చారు, 1 ఇయర్ దాటిపోయింది, ఇప్పటిదాకా ఊసేలేదు. ప్రజలు సరే ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. కానీ అప్పుడప్పుడు చాలా అత్యుత్సాహంతో సెల్ఫ్ గోల్స్ వేసుకునే మన బాబు గారు మాత్రం దొరికిపోతారు. ఇప్పుడు ఆయన పుణ్యమాని మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆయన ఎమ్మెల్యేల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి. అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా. కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఆ రోజు గాని మనకు ఆలోచన వచ్చాయి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను గాని అరెస్ట్ చేసుంటే మనం ఓడిపోయేవాళ్ళం. తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సరే బాబు గారు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు దోషుల్ని శిక్షించడానికి లేదా అరెస్ట్ చేయడానికి అని నెటిజన్లు అలాగే రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తారు.